స్కూల్ అంటే క్రమశిక్షణ ఖచ్చితంగా ఉండాలి. చాలామంది పిల్లల్ని స్కూల్లో చేర్చేటప్పుడు అంటే ఒకప్పుడు మాట, ఇప్పుడు అలా ఉందో లేదో తెలీదు. ఆ స్కూల్లో క్రమశిక్షణగా పాఠాలు చెప్తారా లేదా? భయభక్తులు నేర్పుతారా లేదా? ఎవరి పట్ల భక్తితో ఉండాలి? ఎవరి దగ్గర భయంతో ఉండాలి? ఇవన్నీ నేర్పుతారా లేదా? ఇదే కదా స్కూల్ అంటే చిన్నప్పుడు తీసుకెళ్ళేది. ఆ క్రమశిక్షణతో కూడిన విద్య కావాలని అనుకునేవారు. ఓకే. ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారిందనుకోండి. ఎక్కడ కొట్టకుండా ఉంటారో, ఎక్కడ తిట్టకుండా ఉంటారో ఆ స్కూల్లోనే చేర్పిస్తాం అనే పరిస్థితి ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ వచ్చిన తర్వాత వచ్చేస్తాయి. గట్టిగా పొరపాటున ఒక దెబ్బ వేస్తే కనుక ఇమ్మీడియేట్‌గా ఆ టీచర్ మీదకి గొడవకెళ్ళిపోతారు. అవసరమైతే అతని మీద పోలీస్ కంప్లెయింట్ చేస్తారు. ఓకే. వాళ్ళు కూడా కొంచెం గట్టిగా చిత్రహింసలు పెడితే వాళ్ళ మీద కేసులు, వాళ్ళ ఉద్యోగాలు పోవడం, నోటీసులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఒక పక్క. అయితే ఇందుకు భిన్నంగా ఒక హెడ్ మాస్టర్, ఒక స్కూల్ హెడ్ మాస్టర్ ఏం చేశాడు అంటే, పిల్లలు తమ మాట వినట్లేదు అనేది, పిల్లలు తమ పాఠాలు సరిగ్గా నేర్చుకోవట్లేదు అనేది తనకు తాను శిక్ష వేసుకున్నాడు. అది కూడా పిల్లల ఎదుటే. అంటే అది ఏమవుతుందంటే ఒక సినిమాలో అనుకుంటాను నేను చూశాను. సెకండ్ ఫ్లోర్‌లో ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్‌కి మెట్లు దిగి వెళ్తా ఉంటాడు. ఆ ఫస్ట్ ఫ్లోర్‌లో వాళ్ళ ఇంటి ముందు కొంచెం నీట్‌గా ఉంటే అక్కడ పాన్ పరాగు తీసి అక్కడ ఉమ్మూసి వెళ్ళిపోతా ఉంటాడు. వాళ్ళు ఏం చేస్తారంటే అరుస్తారు, తిడతారు కొన్ని రోజులు. తర్వాత ఏం చేస్తారంటే చెప్తారు, అలా కాదు ఉమ్ము ఊసిన వెంటనే నువ్వు వెళ్ళి ఆయన ఎదురుగుండానే కడిగే నీట్‌గా చెయ్యి అని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాడు ఎప్పుడు ఉమ్ము ఊస్తాడని రెడీగా ఉంటారు. ఉమ్ము ఊసిన వెంటనే వెళ్ళి బకెట్‌తో పెట్టి చీపురు పట్టుకెళ్ళి నీట్‌గా కడిగేసేసి అతనికి ఇలా దండం పెట్టి థాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతారు. అలా 2 సార్లు చేసేటప్పటికి మూడోసారి అతనికి ఉమ్ము ఉయ్యాలంటే సిగ్గేస్తది అక్కడ. నేను ఉమ్ము ఊస్తుంటే వాళ్ళొచ్చి కడిగేస్తున్నారని చెప్పి ఇంక ఊయకుండా వెళ్ళిపోతాడు. అది అతనిలో వచ్చిన మార్పు కోసం వీళ్ళు చేసిన ఒక ప్రయత్నం. ఇప్పుడు హెడ్ మాస్టర్ కూడా తనకు తాను శిక్షించుకున్నాడు. ఒక స్కూల్‌లో పిల్లలు సరిగ్గా చదవట్లేదు, సమయానికి రావట్లేదు అనే నేపథ్యంలో ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఇక్కడ ఇది ఎక్కడ జరిగిందంటే బొబ్బిలి దగ్గర జరిగింది. ఒక ప్రధాన ఉపాధ్యాయుడు తనను తాను శిక్షించుకున్నారు. అలాగే విద్యార్థుల ముందే ఆయన గుంజీలు కూడా తీశారు. తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయన వేసుకున్న శిక్ష చూసి మేము బడిలో చదివిస్తాం, మీరు మీ పిల్లలపై శ్రద్ధ చూపండి అని కూడా విన్నవించుకున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది ప్రభుత్వ స్కూల్లో. అంటే ప్రార్థనా సమయంలో ప్రధాన ఉపాధ్యాయుడు చింతారమణ విద్యార్థుల పరిస్థితిపై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మీలో మార్పు రావాలన్న సదాశయంతో నాకు నేనుగా శిక్ష విధించుకుంటున్నాను, ఇప్పటికైనా మారండి అంటూ గుంజీలు తీశారు. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు భిన్నులయ్యారు. వద్దు సార్ వద్దు అని పిల్లలు వాదించినా సరే ఆయన ఆగలేదు. ఆ తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక సందేశాన్ని వినిపించారు. డియర్ పేరెంట్స్, మీ పిల్లలను విద్య కోసం కొట్టలేము, తిట్టలేము. మీరు వారిని కంట్రోల్లో ఉంచడం లేదు. ఫలితంగా వారికి చదువు లేదు, క్రమశిక్షణ లేదు. రైటింగు, రీడింగు అలాగే రీడింగ్ స్కిల్స్ కూడా కరువయ్యాయి. నాతో పాటు మా ఉపాధ్యాయ బృందం అంతా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం పొద్దుపోయే వరకు ఎంతో కష్టపడుతున్నాం. అయినా ఎలాంటి పురోగతి లేదు. ప్రభుత్వ పరంగా విద్యాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. విద్యార్థుల్లో క్రమశిక్షణ కొరవడి విద్యాబుద్ధులు పెరగకపోవడంతో మేమంతా చేతకాని వారిలా నిలబడాల్సి వస్తుంది. మీ పిల్లలందరినీ చదువు కోసమే పంపించాలనుకుంటే స్కూలుకు పంపించండి, లేకుంటే ఇంకెందుకు స్కూల్కి పంపడం దండగా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల్లో కూడా మార్పు వచ్చింది. ఆ ప్రధాన ఉపాధ్యాయులు చేసిన ఆయన వేసుకున్న ఆ శిక్షకి స్వీయ శిక్ష అంటారు దీన్ని. దానికి వీళ్ళు చేతులెత్తి నమస్కారం చేశారు. మా పిల్లల్ని ఇక్కడ నుంచి రెగ్యులర్గా టైంకి స్కూల్కి పంపిస్తామని చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళు అనేసరికి చాలామందికి ఏంటో అర్థం కాదు, ఒక చిన్న చూపు. అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు కడతారు, వీళ్ళే ఎదురు ఫీజులు కడతారు లక్షలు. 10 గంటల స్కూల్ అయితే 9ంటికే రెడీ చేసేసి బస్సు ఎక్కించి పంపించేస్తారు. లేదంటే బండి మీద తీసుకెళ్తారు, కారు మీద తీసుకెళ్తారు. లేదంటే వాడు గేట్లు వేసేస్తాడు, రానివ్వడు. ప్రైవేట్ స్కూళ్ళల్లో బయటికి పంపిస్తాడు. లక్షల ఫీజులు కట్టి టైంకి పంపిస్తాం. అదే ప్రైవేట్ స్కూళ్ళ విషయానికి వచ్చేసరికి మనం పెద్దగా లక్షల ఫీజులు కట్టాం. ఇంకా చాలా వరకు ప్రభుత్వం ఫ్రీగా ఉచిత విద్య అందిస్తుంది, స్కూల్లో అన్నం పెడుతుంది, పుస్తకాలు ఇస్తుంది, యూనిఫామ్ ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. అన్నీ ఇచ్చినా సరే స్కూల్ 10 గంటల కంటే పంపుదాంలే, 10 గంటల కంటే 10:30కి వెళ్తాడులే, 11ంటికి వెళ్తాడులే అని చెప్పి లేటుగా తీసుకెళ్తారు. ఎందుకంటే అక్కడ గేట్లు వేయరు, అక్కడ వాచ్మ్యాన్ ఆపేయడు లేట్ అయితే. ప్రభుత్వ స్కూల్ అంటే అంత చులకన. మళ్ళీ అక్కడ హై క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉంటారు, టీచర్స్ ఉంటారు ప్రైవేట్ స్కూళ్ళతో పోలిస్తే. కానీ గవర్నమెంట్ ప్రభుత్వ విద్య అంటే అంత చులకన. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక పాఠం చెప్పాడు ఈ హెడ్ మాస్టరు. తనకు తాను శిక్ష వేసుకొని మొత్తం తల్లిదండ్రుల్లోనూ పిల్లల్లో మార్పు రావాలని కోరుకున్నాడు. ఆ స్కూల్ వరకు అయితే ఆ మార్పు వచ్చినట్టే కనిపిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఆయన్ని
అభినందించారట. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న దాన్ని చూసి ఆయన్ని ప్రశంసించారట హెచ్ఎంని. నిజంగా అందరూ గనక ఇలాంటి ప్రయోగాలు ఏవోటి చేస్తే, అలాగని ఇప్పుడు అందరినీ గుంజులు తీయమని శిక్షలు వేసుకోమని నేను కాదు. అంటే వాళ్ళల్లో మార్పు వచ్చేలా, కొట్టడం తిట్టడం ఒకటే కాదు, ఇలా కూడా తల్లిదండ్రుల్లో కూడా ఇలా చేస్తే తల్లిదండ్రులు కూడా మార్పు వస్తే కనుక అప్పుడు పిల్లలకి రేపొద్దున బాగుపడితే ఎవరికి ఆ హెడ్ మాస్టర్ ఏముంది, మహా అయితే కొన్ని రోజులు పోతే రిటైర్ అయిపోతారు. తర్వాత వాళ్ళే కదా బాగుపడతారు, ఆ స్టూడెంట్సే కదా. అది తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఏదో పంపేమలే స్కూల్కి, ఎవరి కోసం నేర్పడం, ఆయనే పాఠాలు నేర్పుతాడు, కొడితే మీ ఊరుకుంటామా, టైంకి వెళ్ళాలని రూల్ ఉందా, వెళ్తారులే తీసుకొస్తాంలే అనుకుంటే రేపొద్దున పాడైపోయేది ఆ పిల్లాడి భవిష్యత్తే, ఆ పిల్లాడి జీవితమే. అది అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు.